కనపరిచిన గొప్ప త్యాగము ఆయన పునరుద్ధానాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి బిడ్డారా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ప్రతి మానవుడు కూడా మంటిలో నుండి తీయబడినాడు కాబట్టి తిరిగి మంటికి చేర్చవలసిన వారమై ఉన్నాం. తెస్సలోనియులకు రాసిన పత్రికలో మనం చదవబడిన రీతిగా యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడ సమయంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన తిరిగి వచ్చే పర్యంతం వరకు అమ్మగారి యొక్క భౌతిక కాయమును మనం ఈ భూమిలో భద్రపరుస్తూ ఉన్నాం. వీటి సమయంలో మనం అందరము కూడా అమ్మగారి జీవితాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అమ్మగారి యొక్క భౌతిక కాయాన్ని మంటికి మన్నుగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను భూమికి అప్పగిస్తూ ఉన్నాను. కళ్ళు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మా శిరస్సులు వంచి ప్రభువా, మేమందరము కలిసి ఏక మనసుతో మా తండ్రి అమ్మగారి యొక్క జీవితాన్ని మేము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈ లోకంలో జీవించినంత కాలంలో మా ప్రభువ మంచి పోరాటము పోరాడి విశ్వాసమును కాపాడుకొని నీవిచ్చే జీవ కిరీటాన్ని పొంది ఉన్నదని మేము పరిపూర్ణంగా విశ్వసించుచు ఉన్నాం. కృప కలిగిన దేవుడు నాయన, ఒక చక్కటి గృహ నిర్వాహకురాలిగా ఈ లోకంలో నీవు జీవింపచేశావు. ఇది కేవలం నీ ఉచితమైన కృప అయి ఉన్నదని మేము పరిపూర్ణంగా విశ్వసించుచు ఉన్నాం. కృప కలిగిన దేవ, అహల్య, సుభాష్ని, అజరయ్య గారు మా తండ్రి కుటుంబానికి ఒక చక్కటి మార్గాన్ని చూపించి ఇదిగో మా తండ్రి నీ అందు నిద్రించి ఉంటుండగా మేమందరము కూడా దుఃఖ సాగరంలో ఉన్నాము. కానీ మా తండ్రి నీవు మాకు ఇచ్చిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఉన్నాం. దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఈ కుటుంబాన్ని నీ కృపాహస్తములకే సమర్పించుకొనిచున్నాను. మా తండ్రి ప్రభా, కీర్తనల గ్రంథములు 27వ అధ్యాయంలో సెలవిచ్చిన రీతిగా గుండె చెదిరిన వారిని బాగు చేయగలిగిన గొప్ప దేవుడు అని మేము నమ్మొచ్చు. ఈ కుటుంబాన్ని నీ కృపగల, నీ శాంతి, సమాధానం, నీ స్వస్థత గల చేతులకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని నిత్యానందం అమ్మగారు వదిలిపెట్టిన కుటుంబంతో సంగముతో ఇప్పుడు నిరంతరము తోడై ఉండును గాక. ఈ భూస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన మిమ్మల్ని అందరినీ కూడా సెంటినరీ బ్యాప్టిస్ట్ సంఘ కాపురుల పక్షాన, పెద్దల పక్షాన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొన్నటి దినము నుండి ఈ కుటుంబాన్ని ప్రార్థన ద్వారాను అదేవిధముగా వాక్యము ద్వారాను ఆదరించి ఓదార్చి మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించుగాక. దయచేసి ఈ దుఃఖ సాగరంలో మునిగి ఉన్న ఈ కుటుంబం నిమిత్తమై మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు ప్రార్థన చేయవలసిందిగా ఒక కాపరిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ కుటుంబాన్ని దేవుడే ఆదరించాలని, ఓదార్చాలని, నిరీక్షణ కలిగిన జీవితాన్ని కుటుంబం జీవించలాగున మనమందరము కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించుకుంటాం. ఒకసారి అండి వేసిన వాళ్ళు వెనక్కి రండి. వేసేసిన వాళ్ళు వెనక్కి వస్తే ల్యాండ్స్కేప్